దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్న కల నెరవేరింది. కరువు నేలగా పేరుబడ్డ ఈ ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తొలిసారిగా తరలి రావడంతో నియోజకవర్గమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించి ప్రజల ఆనందంలో పాల్పంచుకున్నారు. నియోజకవర్గంలో చివరి భూములకు నీరందించే పరమసముద్రం చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు కృష్ణా జలాలతో నిండుకుండలా మారిన చెరువును స్థానికుల కోరిక మేరకు ఆయన బోటులో ప్రయాణించి పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. హంద్రీనీవా జలాల రాకతో కుప్పం నియోజకవర్గంలో 66 చెరువులు నింపనున్నారు. దీనివల్ల సుమారు 3200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. గత 3-4 రోజులుగా కాలువల ద్వారా వస్తున్న కృష్ణమ్మ నీటిని చూసి స్థానిక ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటిలో తడుస్తూ కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం డమ్మీ గేట్లు పెట్టి తమను మోసం చేసిందని కొందరు స్థానికులు గుర్తు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 1989 నుంచి కుప్పంలో వ్యవసాయం, సాగునీరు, పారిశ్రామిక రంగంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ అధికారులు రూపొందించిన ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. కుప్పం నీటి కష్టాలు ఎలా తీరాయో ఈ వీడియోలో వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనతో కుప్పంలో సందడి నెలకొంది. శుక్లాం అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. భగవత్ ఆజ్ఞయ భగవత్ కైంకర్య రూపం అస్మిన్ వర్తమాన వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు